విషయంలో చాలా బాధపడుతోంది కృతి శెట్టి. దేన్నైనా తట్టుకుంటాను కానీ నెగటివ్ కామెంట్స్ అస్సలు భరించలేనంటోంది ఈ బ్యూటీ. మరి ఉన్నట్టుండి ఈ ఉప్పెన హీరోయిన్ ని టార్గెట్ చేసిందెవరు? ఇంతకీ కృతి శెట్టి ఏ సినిమా విషయంలో ఇంతలా ఫీల్ అవుతోంది? టాలీవుడ్ లో బేబమ్మగా సెన్సేషన్ క్రియేట్ చేసింది కృతి శెట్టి. డెబ్యూ మూవీ ఉప్పెనతో సక్సెస్ చూసిన కృతి శెట్టికి ప్రజెంట్ క్రూషియల్ టైం నడుస్తోంది. ఉప్పెన తర్వాత నాగ చైతన్య, రామ్ పోతినేని, శర్వానంద్ లాంటి హీరోలతో నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. అయితే ఈ సినిమాల ఫ్లాప్ల విషయంలో ఆడియన్స్ నుంచి ఎంతో నెగటివ్ కామెంట్స్ అండ్ ట్రోలింగ్ ను ఫేస్ చేసిందట కృతి శెట్టి. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుని ఎమోషనల్ అయింది కృతి శెట్టి. చాలా చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టికి రావడంతోనే ఉప్పెన లాంటి 100 కోట్ల బ్లాక్ బస్టర్ పడింది. దీంతో అంతా బాగుంటుందని అనుకుంటే ఆ తర్వాత వరుస ఫ్లాప్లు కృతి శెట్టిని వెంటాడాయి. దీంతో నెటిజన్స్ నుంచి వచ్చిన విమర్శలు, నెగటివ్ స్టేట్మెంట్స్ తనని మెంటల్ గా బాగా డిస్టర్బ్ చేశాయని చెప్పారు. తన వంతుగా సినిమాల్లో బెస్ట్ ఇస్తున్నా కూడా ఏదో ఒక రీజన్ తో టార్గెట్ చేయడం బాధ కలిగించింది అన్నారు. అయితే వీటన్నింటికి తన అప్కమింగ్ సినిమాలతో ఆన్సర్ ఇస్తానంటున్నారు కృతి శెట్టి. నెటిజన్స్ ట్రోలింగ్ ఎలా ఉన్నా తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్తోంది కృతి శెట్టి. ఎంతో పేషెన్స్ తో కెరీర్ ప్లాన్ చేసుకుంటున్న కృతి శెట్టి ఈ నెలలో ఏకంగా 3 సినిమాలతో ఆడియన్స్ ముందుకొస్తుంది. వీటిల్లో కార్తీతో నటించిన అన్నగారు వస్తారు సినిమా ఈ ఫ్రైడే విడుదలవుతోంది. ఈ సినిమాతో పాటు ప్రదీప్ రంగనాథన్ తో జోడీ కట్టిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా, అలాగే రవి మోహన్ హీరోగా తెరకెక్కుతోన్న ఫ్యాంటసీ మూవీ జీనీ కూడా ఈ డిసెంబర్లోనే విడుదల కానుంది. మరి ప్రీవియస్ సినిమాల విషయంలో ట్రోలింగ్ ఫేస్ చేసిన కృతి శెట్టి ఈ సినిమాలతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వెయిట్ అండ్ సీ.